అందరికీ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా ఉంది. అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. సో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేశారు, ట్యాప్ చేశారు అనే అనుమానాలు, ఆరోపణలు ఉండడంతో ప్రభుత్వం ఆ మొత్తం పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తే చాలా వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఏ విధంగా ట్యాప్ చేశారు, దానికి పరికరాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అది స్పెషల్ టాస్క్ ఎవరు చేపట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, పూర్తి స్థాయి ఆధారాలు బయటకు వస్తున్నాయి. సో దీంతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తోంది. యాక్చువల్లీ 1 ఇయర్ బ్యాకే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అంటే వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఆయన తన ఫోన్ ట్యాపింగ్కి గురవుతుందని, తను ఎవరితో మాట్లాడుతున్నా సరే వైసీపీ నాయకులు వింటున్నారని, కొంతమంది ఇంటెలిజెన్స్ ప్లస్ అధికారులు, పోలీసులు కూడా వింటున్నారని ఆయనే ఒక సంచలన ఆరోపణలు చేశారు. అలాగే రఘురామకృష్ణరాజు గారు అండ్ ఇంకొంతమంది నాయకులు కూడా అదే తరహా ఆరోపణలు చేశారు. సో అంటే వీటన్నింటికీ బలం చేకూరుస్తూ ఈరోజు నారా లోకేష్ గారి మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. నారా లోకేష్ గారు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వాడతారు, అంటే ఐఫోన్ 15 లేటెస్ట్ వెర్షన్ అది. సో ఆయన మొబైల్కి ఒక మెసేజ్ వచ్చిందంట. అదేంటంటే మీ ఫోన్ హ్యాకింగ్కి ప్రయత్నిస్తున్నారు, సో మీరు అలర్ట్గా ఉండండి, మీకు దానికి సంబంధించి సెక్యూరిటీ అలర్ట్ మీకు పంపించాము, అది ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పి ఒక మెసేజ్ వచ్చిందంట. అది మీరు పక్కన చూడొచ్చు. యాపిల్ ఈజ్ కాంటాక్టింగ్ యూ ద ఫోన్ నెంబర్ బికాజ్ ఇట్ ఈజ్ లిస్టెడ్ యాజ్ ఏ రికవరీ నెంబర్ ఫర్ యాపిల్ ఐడి అని చెప్పి ఒక మెయిల్ ఐడి ఉండి యాపిల్ సెంట్ అన్ అర్జెంట్ సెక్యూరిటీ అలర్ట్ టు ద ఈమెయిల్ అడ్రస్డ్ అండ్ ప్రైమరీ ఫోన్ నెంబర్ అసోసియేటెడ్ విత్ ద యాపిల్ ఐడి. ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఆల్రెడీ సీన్ ద సెక్యూరిటీ అలర్ట్ ప్లీజ్ చెక్ దోస్ అడ్రసెస్ and ask the owner for that Apple ID and check the phone number and email address associated with the Apple ID for more information అని చెప్పి, అంటే మీరు యాపిల్ ఐడి ఏ మొబైల్లో అయితే వాడుతున్నారో అది దానికి మేము సెక్యూరిటీ అలర్ట్ పంపించాము, అది చెక్ చేసుకోండి, అది చెక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పి యాపిల్ నుంచి నారా లోకేష్ గారి మెయిల్కి ఆయన యాపిల్ మొబైల్లో ఏదైతే తన మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి యాపిల్ సంస్థ నుంచి మెయిల్ వచ్చింది. సో మీకు సెక్యూరిటీ అలర్ట్ పంపించాము, మీరు అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని దీని సారాంశం. సో దీన్ని టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియా ఏం చెప్తున్నారంటే నారా లోకేష్ గారి ఫోన్ను ట్యాప్ చేయడానికి, హ్యాక్ చేయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది, అందుకే యాపిల్ సంస్థకు ఆ విషయం తెలిసింది. అంతర్గతంగా సాఫ్ట్వేరు, యాపిల్ సంస్థలో సాఫ్ట్వేర్ వాళ్ళదే ఉంటుంది కాబట్టి, మ్యాక్ ఉంటుంది కదా, సో మ్యాక్ సాఫ్ట్వేర్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆ ఓఎస్ వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకే వాళ్ళు సెక్యూరిటీ అలర్ట్ పంపించారు. సో దాంతో లోకేష్ గారు అలర్ట్ అయ్యారు. అంటే ఆయన ఫోన్ హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఆయన ఫోన్ ట్యాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. సో ఇది ఇప్పుడు కాస్త సంచలనమైన అంశంగా మారింది. కాకపోతే ఇక్కడ కొన్ని డౌట్లు ఉన్నాయి, కొన్ని బేసిక్ లాజికల్ డౌట్లు ఉన్నాయి. నిజంగా ఫోన్ ట్యాప్ చేయడానికి, హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తే యాపిల్కి తెలిస్తే మరి అలా అందరినీ అలర్ట్ చేయొచ్చుగా. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాడేది యాపిల్ ఫోనే, ఈవెన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయ నాయకులు మ్యాక్సిమం వాడేది యాపిల్ ఫోన్లే. ఏది లేటెస్ట్ వెర్షన్ ఉంటే అదే కొనుక్కుంటారు. వాళ్ళకి ఎంత కొనడం 1,50,000 ఉంటుంది మ్యాక్సిమం, ఈజీ కదా కొనుక్కోవడం. సో మరి నారా లోకేష్ గారు ఒక్కరికే యాపిల్ నుంచి సెక్యూరిటీ అలర్ట్ వచ్చిందా లేదా అందరికీ వచ్చిందా? అందరికీ వస్తే మిగిలిన వాళ్ళందరూ ఎందుకు బయట పెట్టలేదు? ఓన్లీ నారా లోకేష్ గారు అండ్ ఆయన టీం మాత్రమే ఎందుకు బయట పెట్టారు? ప్రభుత్వం మీద ఏమైనా కావాలని విమర్శ చేయడమా, లేదా నిజంగానే ఆయన ఫోన్ హ్యాక్ అవుతుందని యాపిల్ నుంచి ఏమైనా నిజంగా మెసేజ్ వచ్చిందంటారా? సో ఇక్కడ కొన్ని డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు నారా లోకేష్ గారికి, యాపిల్కి లోకేష్ గారు ఎటువంటి కస్టమరో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అటువంటి కస్టమర్లే. సో మిగిలిన ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు హ్యాక్ అవుతుందని. మరి అప్పుడు ఎందుకు యాపిల్ సంస్థ మెసేజ్ పంపించాలి, అలర్ట్ మెసేజ్ పంపించినా సరే వాళ్ళు లైట్ తీసుకున్నారా, వాళ్ళు బయటకు విషయం చెప్పలేదంటారా? ఇలా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఏవైనా సరే ఈ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేయడానికో, ఫోన్లు హ్యాక్ చేయడానికో ప్రయత్నిస్తోంది అనే విషయం అయితే మాత్రం ఈ వ్యవహారం ద్వారా బయటకు వచ్చింది.